కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. రాజమండ్రి నగరానికి దగ్గరలో 24 మార్చ్ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారని పాస్టర్, వారు హైదరాబాద్ సంబంధించిన వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది. ఇది 25వ తారీఖు మార్నింగ్ 8:47కి ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఇట్లా ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫార్మెంట్ ఎవరో ఒక ఫోన్ చేసి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ తర్వాత డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒకరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారిది హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నాడని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏం బాబు, మన ఇది క్రైమ్ సీన్లో నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ అట్నుంచి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అగో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకి ఇలాగ ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు. రైట్, చూపించు. ఏమండి తెలియదు, వాడు రోడ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి చూడండి అది ఫస్ట్. అది నెక్స్ట్ చూడండి 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి. 1వ సెకండ్లో 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ 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 అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్. నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి. రైట్
అక్కడ చూడండి, గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్, నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం, అదిగో. నెక్స్ట్ అయిపోయింది. లైట్లు ఆపుతారా? చూసి కారు ఇంకా అక్కడే ఉంది దూరంగా. చూసి రైట్. నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి. ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మరి నెక్స్ట్ లైట్ అగో అది చూడండి. ఆ వైట్ది అది రైట్. నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకే, శబ్దం రాలేదు అంతే కదా మనకు. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఓకే, మన క్వశ్చన్స్ విల్ ఆన్సర్ లేటర్. ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి సార్. ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే విల్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి. డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీకు. రైట్. నెక్స్ట్ చూడండి, డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. డస్ట్లో యూ కెన్ సీ రెడ్ కలర్. చూడండి, డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అదిగో రెడ్ కలర్ కూడా. ఓకే, నెక్స్ట్ ఓకే చూపించండి, ఎండ్ వరకు చూపించండి. డస్ట్ చూడండి ముందు. కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది. సో దిస్ లైట్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ దీని మీద మేము మళ్ళీ వీ విల్ ఆస్క్ FSL. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.